అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే పుదుచ్చేరి చిగురుటాకుల 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెంజల్ తుఫాన్. ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు. చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 మృతి. ఏపీలో దక్షిణ కోస్తా సీమ జిల్లాల్లో జోరు వానలు. పుదుచ్చేరిలోని కురువాడి కుప్పం ప్రాంతాల్లో వరదల్లో కార్లు, ఇళ్ళు. దీని వివరాలు అనేది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఈరోజు ఈనాడు పత్రికలో ముద్రించిన అంశం పుదుచ్చేరి చిగురుటాకుల 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెంజల్ తుఫాన్. ఏపీలో దక్షిణ కోస్తా సీమ జిల్లాల్లో జోరు వానలు వస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఫెంజల్ శనివారం అర్ధరాత్రి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. కానీ ముందుకు కదలకుండా అక్కడే బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 90 మీటర్ల వేగంతో వీచిన పెనుగాలులను భీకర వర్షం తోడై పుదుచ్చేరి నగరం అతలాకుతలమైంది. పొరుగున తమిళనాడులోని పలు జిల్లాల్లోని భారీ వర్షాలు కురిశాయి. తీరాన్ని దాటిన వెంటనే తుఫాను బలహీనపడుతున్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 17 గంటల పాటు పుదుచ్చేరి పక్కనే తుఫాను కేంద్రీకృతమైంది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. చాలా నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతోందని, ఆదివారం అర్ధరాత్రి వరకు పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు మీదుగా కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నది. తమిళనాడులోని తిరువన్నమలై, కరుకుచ్చిల్, విల్లుపురం, కూడలూరులో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ కొనసాగుతున్నది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా తమిళనాడులోని విల్లుపుత్తం జిల్లా మైలంలో 24 గంటలు ఏకంగా 51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనది. పుదుచ్చేరిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక్కడ విపరీతమైన వర్షం 16 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత వాన వచ్చింది. గాలులు గంటకు 70 నుంచి 90 వేగంతో వీస్తున్నాయి. చాలా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. శనివారం రాత్రి నుంచి పుదుచ్చేరిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంటే ఈ వాన ఎప్పుడు ఆగిపోతుందో. ఇంకా మనమే చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాము. అదే తమిళనాడులో చూడండి, వాళ్ళు పాపం ఇళ్లల్లోకి మొత్తం జలమయం అయిపోయింది. ఈ వాన తుఫాన్ తొందరగా ఆగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదములమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.